ప్రవచనామృతం, ధార్మిక ఉపన్యాసాలు, పురాణ పఠనం ఇవి భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని తీరుస్తాయి. అందుకే ఏ దేవాలయాలు చూసినా సత్సంగాలలో ప్రసంగమో, ప్రవచనమో, పురాణ కథలు ఆలకించడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీటి ద్వారా ఆధ్యాత్మిక విశేషాంశాలు ఎన్నో కూడా ఒకరి నుంచి మరొకరికి చేరుతూ ఉంటాయి. ఇటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన సంపదను మనకు అందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త, ఆర్ష విద్యా తపస్వి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు విచ్చేసి ఉన్నారు. వారి ప్రవచనాన్ని భక్తి శ్రద్ధలతో విందాం. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగుం శివః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుషేకర భారతీం. ఇవాళ అద్భుతమైనటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. దేవప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి యొక్క విశేషం ఏమిటి, ఈ కార్తీకం యొక్క విశేషం ఏమిటి అంటే, మనము శివుడు వేరు విష్ణువు వేరు అని రకరకాలైనటువంటి ఆలోచనలతోటి కొలుస్తూ ఉంటాం. ఈయనని కొలిచేవాళ్ళు ఈయనని కొలవచ్చా, ఈయనని కొలిచేవాళ్ళు ఈయనని కొలవచ్చా అని ఆలోచనల్లో ఉంటాం. వాస్తవానికి ఈ ఇరువురు అభేదము. ఒకటే అయినటువంటి పరమాత్మ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగాను, స్థితి చేసేటప్పుడు విష్ణువుగాను, సంహారము తిరోధానము చేసేటప్పుడు సాక్షాత్తు పరమశివుడిగా మనకి గోచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు అభేదమే, కానీ వ్యవహారము చేసేటప్పుడు విడిగా ఉన్నట్టు మనకు కనిపిస్తారు. దీనికి ఒక చిన్న విషయం ఏమిటయ్యా అంటే, మనకి ఆత్మావై పుత్రనామాసి అని చెప్పుకుంటాం, తండ్రికి కొడుకుకి అభేదము అని చెప్తాం. ఇప్పుడు తథాస్తు అనేటటువంటి మాట పరమేశ్వరుడు అనంగానే ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టిన కొడుకుకి పేరేం పెట్టాడు అంటే సాంబుడు అని పెట్టాడు. సాంబ అంటే ఎవరు? పరమేశ్వరుడే. అంబాసమేతుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఆత్మావై పుత్రనామాసి అనే శబ్దం మనం వాడామనుకోండి, అక్కడ శివుడికి ఆ కేశవుడికి అభేదము అనేటటువంటి స్థితి మనకి సుస్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి స్థితిలో మనమందరము శివకేశవ అభేదాన్ని కొలవాలి. కార్తీక మాసములో శివుడు వేరు కేశవుడు వేరు అనుకునే వాళ్ళ కోసమే దీన్ని కార్తీక దామోదర మాసమని, అదేవిధంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రియమాసమని ఇటు పరమేశ్వరుణ్ణి అటు దామోదరుణ్ణి ఒకటిగా మనం కొలుస్తూ ఉంటాం. ఇది ఈ మాసము యొక్క ప్రత్యేకత. ఇది మనకి రుజువు చేస్తుంది శివకేశవ అభేదాన్ని. మరి దీన్ని కార్తీక దామోదర మాసం అని ఎందుకన్నారండి అనే ప్రశ్న మనందరికీ వస్తుంది. కార్తీక దామోదర మాసం అని దీన్ని ఎందుకు పిలుస్తారయ్యా అంటే, ఈ మాసములో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మనందరికీ ఒళ్ళు గగుర్పొడిచేటటువంటి ఒక మహత్తరమైన లీలా దర్శనం చేశారు. ఏమిటయ్యా అంటే, ఒక సందర్భంలో సాక్షాత్తు యశోద అమ్మవారు పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది కృష్ణయ్యని. ఆయనకి ఆకలి వేస్తోంది. ఆయన ఆకలితో కొంచెం పాలు తాగుతూ ఉన్నాడు. ఇంతలో పొయ్యి మీద పెట్టినటువంటి పాలు గుర్తొచ్చి ఇస్తున్నటువంటి పాలు మధ్యలో స్వామికి ఆపి ఆ తల్లి వెళ్ళి అక్కడ పాల పొయ్యి కట్టేసింది. దాంతో ఆయనకి భయంకరమైనటువంటి కోపం వచ్చి అక్కడున్నటువంటి కుండలన్నీ పగలగొట్టి అక్కడున్నటువంటి వెన్నపూస అన్నీ కోతులకి పెడుతూ ఆనందంగా అక్కడ కూర్చున్నాడు. ఈ అల్లరిని చూసి ఆ తల్లికి కోపం వచ్చి, ఎలా అయినా సరే వీడికి బాలుణ్ణి మొక్కై వంగంది మానై వంగదు కదా, ఎలా అయినా వంచాలి అనే ఉద్దేశంతో వెంటబడి ఉరకడం మొదలుపెట్టింది. దొరకలేదు. ఆయాసపడుతూ ఉన్నది ఆ తల్లి. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అమ్మా, అందరికీ ఆహారాన్ని అందించేటువంటి నాకు ఆహారాన్ని మధ్యలో ఆపి వెళ్ళిపోతావా అన్నట్టుగా ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక తల్లి వల్ల కాలేదు, యశోదమ్మ వల్ల పట్టుకోవడం.
అందుకని ఆ తల్లి ఒక్కసారి అలసటతో కంటెంబడి నీరు కారుతూ ఉంటే పట్టుబడ్డట్టుగా నటించాడు. ఓరి, ఇదా నువ్వు చేసే పని? కుండలు పగలగొట్టి వెన్న తీసుకొని కోతులకు పెడతావా అని ఆయనను రోటి దగ్గర తీసుకొని ఆ తల్లి తాడుతోటి రోటికి కట్టేద్దాము అనుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ తాడు మాత్రం 2 అంగుళాలు తక్కువ ఉంటుంది. 2 అంగుళాల మందం సరిపోకపోతే ఆ పక్కింటికి వెళ్ళింది, ఈ పక్కింటికి వెళ్ళింది, ఇంట్లో ఉన్నటువన్నీ తెచ్చింది. ఎన్ని తెచ్చినా ఇంకా 2 అంగుళాలు సరిపోవట్లేదు. అబ్బా, ఏమిటి ఆశ్చర్యము! వీడు పిల్లవాడా? ఇక్కడ జరుగుతున్నటువంటి మాయ ఏమిటి అంటే జీవుడికి పరమాత్మకి ఉండే భేదము, నేను వేరు నువ్వు వేరు అనే ద్వైతంలో నువ్వు ఉన్నావమ్మా. ద్వైతంలో ఉన్నంత కాలం నేను నీకు పట్టుబడను అనే సందేశాన్ని ఇస్తున్నట్టుగా స్వామివారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక చివరికి ఆ తల్లి ఏమి చేయాలో అర్థం కాక మళ్ళీ బలహీనురాలైతే అప్పుడు ఆవిడికి కూడా తెలియకుండా ఆ తాడు మొత్తము దగ్గరకు వచ్చి బంధించింది స్వామివారిని. దీన్నే ఉపనిషదర్థం ఉలూకలేని బద్ధం అంటారు. కాబట్టి ఈ దామోదర లీల, దామ ఉదర, ఆ తాడుని మొత్తాన్ని పొట్టకి కట్టేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి లీలాఘట్టము అనేటటువంటిది అమావాస్య నుంచి దర్శనం చేయించి ఆ స్వామివారు అలా కట్టేసుకున్నటువంటి లీలల్ని మొత్తం ఈ కార్తీక మాసంలో చెప్పుకోవాలి. ఈ దామోదర లీల అమావాస్య అయిన వెంటనే ఎవరెవరు చెప్పుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైన పుణ్యాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా ఏకాదశి నాడు చెప్పుకుంటే చాలా విశేషము అని చెప్తారు. ఆ తర్వాత ఆ స్వామివారు కట్టేసినటువంటి రోటితోటి వెళ్ళి ఆ నలకూపర మణిగ్రీవులనేటటువంటి వాళ్ళు చెట్లుగా నారద శాపంతో పడుంటే శాప విముక్తిని కలిగించారు. ఈ ఘట్టాన్ని వాళ్ళ వింటే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ ఘట్టాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవడం కోసమే కార్తీక దామోదర మాసము అని దీనికి పేరు రావటం జరిగింది. ఇంకా విశేషమేమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామి చక్కగా శయనంలోకి వెళ్తారు, ఆనందంగా నిదురిస్తారు యోగ నిద్రలో. యోగ నిద్ర అంటే సమస్తమైనటువంటి జనులలో ఉండేటటువంటి యోగాన్ని ఉత్తేజము చేయడం కోసము తా తిష్ట వేసుకొని ప్రతి వాళ్ళల్లో నిద్రిస్తున్నట్టు నటించటము. కాబట్టి ఈ జీవము మొత్తము అంతా కూడా ఉద్ధరింపబడాలి యోగముతో అనే ఉద్దేశ్యంతో ఆనాడు అర్జునుడికి 18 యోగాలుగా ఎలా మనకి భగవద్గీతని బోధించారో అలా ఆ యోగాలన్నీ కూడా మనలో చూపించడానికి ఆయన యోగము నిద్రతో మనందరిలో నటిస్తూ ఉన్నాడు విశ్వమంతా కూడా. అలాంటి ఆ వైకుంఠ నారాయణుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడును నిదురించినటువంటి ఆ స్వామి చక్కగా 4 మాసాలు దీన్ని చాతుర్మాస్యము అని పిలుస్తాం. ఈ చాతుర్మాస్యాలలో స్వామి ఈ రోజున నిద్రలేస్తారు కాబట్టే దీన్ని ప్రబోధిని ఏకాదశి అంటారు. మనకి బహుళ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అన్నా ఇప్పుడే ఆయన లేస్తారు కాబట్టి ఆయన లేచిన తర్వాత సమస్తమైనటువంటి యక్ష కిన్నెర గంధర్వ కింపురుష పితృదేవతాదులు నాగులు సిద్ధులు సాధ్యులు దేవతలు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ఇవాళ దేవేంద్రాదుల దగ్గర నుంచి ఆ ద్వారము దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దేవప్రబోధిని ఏకాదశి అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. ఈ దేవప్రబోధిని ఏకాదశి నాడు ఎవరు విష్ణువు యొక్క నామాలని కానీ విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలని కానీ విష్ణుమూర్తి యొక్క కథలని కానీ విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని కానీ ఎవరు ఆ శివతత్వాన్ని వదిలిపెట్టకుండా రెండిటినీ కలిపి అనుసంధానం చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాల్టి రోజున తరిస్తారు. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఎందుకయ్యా ఇవాల్టి రోజున చెయ్యాలి అంటే ఈ శరీరము అశాశ్వతమైనటువంటిది. ఈ శరీరము ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. ఏదో ఒకనాడు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాల్సిందే. నలినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం అని చెప్తారు శంకర భగవత్పాదాచార్యుల వారు.
ఆ తామరాకు మీద నీటి బొట్టు తరళంగా ఎప్పుడు పడిపోతుందో తెలియనట్టుగా ఈ జీవితం కూడా ఈ సంసారములో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కరోనా కాలంలో అనేక మందిని మనం అందరం కూడా చూసి ఉన్నాము. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ శరీరములో ఎవడు విష్ణుమూర్తి యొక్క కథనో, ఆ విష్ణుమూర్తి తత్వాన్నో శరీరం ఉండగానే బుద్ధిలో మనస్సులో ప్రతిష్ఠ చేసుకుంటాడో వాడు కూడా విష్ణు అవుతాడు, వాడు కూడా ఆత్మస్వరూపుడవుతాడు. కాబట్టి పరమాత్మ తత్వ చింతన అనేటటువంటిది విశేషంగా చేయవలసినటువంటి మాసము ఈ కార్తీక మాసము. ఇలాంటి కార్తీక మాసములో ఆ కృష్ణ పరమాత్మని మనమందరము తలుచుకుంటూ చేస్తే ఏమవుతుందయ్యా అంటే, ఇవాల్టి రోజున కళ్ళు తెరిచినటువంటి స్వామి బృందావనంలోకి వస్తారు, భూలోకంలోకి వస్తారు, గోలోకంలో ఎక్కడ చూసినా కూడా అంత ఆయన విభూతితోటే నిండిపోయి ఉంటుంది. కాబట్టి అలా ఆయన విభూతితోటి నిండి ఉన్నటువంటి ఈ కార్తీక మాసములో మహామాయ అనేటటువంటిది ముందు పుట్టింది అని మనందరికీ చెప్తారు కదా. కృష్ణయ్య రావడానికంటే ముందు భూలోకంలో మహామాయ భద్రకాళిగా, శారదగా అనేక రూపాలతో అష్టభుజి అయి ముందే భూమి మీదకి ఉద్భవించింది. ఆ తర్వాతే పరమాత్మ అవతారం వచ్చింది. ఈ పరమాత్మ ఆయన పూర్తిగా శక్తిని ఆచ్ఛాదన చేసుకొని అన్ని కృత్యాలు చేస్తారు. కాబట్టి నిద్ర లేచినటువంటి ఆ స్వామికి భూమి మీద సహకారముగా ముందు మహామాయ కూడా, భద్రకాళి శారద కూడా భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఆ తల్లిని అనుసంధానం చేసుకుంటూ ఆ తల్లి యొక్క విద్యని చంద్ర విద్య అని పిలుస్తారు. అందుకే చంద్రుడు భూమికి బాగా దగ్గరకు వచ్చి అమృతత్వమైనటువంటి జీవకిరణాలను ఇచ్చేటటువంటి రోజులు. కాబట్టి ఈ మాసములో ఆ చంద్రుడి యొక్క, ఆ చంద్ర విద్య యొక్క, అమ్మవారి యొక్క లీలలని, ఇటు పరమేశ్వరుడి యొక్క లీలల్ని, అటు చక్కగా అద్భుతంగా విష్ణుమూర్తి లీలల్ని, గణపతి యొక్క తత్వాన్ని ఈ మాసములో మరీ ప్రత్యేకం ఏమిటంటే, సూర్యనారాయణమూర్తి చల్లగా మనందరినీ అనుగ్రహిస్తాడట. అదేమిటండి అంటే, భవిష్యత్ పురాణం చెప్తుంది మనకి సూర్యుడి కిరణాలు 3గా విభజించబడ్డాయి. ఏమిటా 3 రకాలైనటువంటి కిరణాలు అంటే, మొదటి కిరణాలు ఉష్ణ కిరణాలు, రెండో కిరణాలు మనందరికీ వర్షానికి మూలమైనటువంటి కిరణాలు, ఇక మూడో కిరణాలు శీతల కిరణాలు అని చెప్పబడతాయి. అదేమిటండి, సూర్యుడి నుంచి ఎక్కడైనా చల్లటి కిరణాలు వస్తాయా, ఎందుకు మీరు మభ్యపెట్టేట్టుగా మాట్లాడుతున్నారు అని చాలామందికి అనుమానం రావచ్చు. కానీ సూర్యుడి నుంచి చల్లటి కిరణాలు వస్తాయి. ఎలా వస్తాయ్యా అంటే, ఆ సూర్య కిరణాలు చంద్రుడి వద్దకి చేరి చంద్రుడి నుంచి శీతలమై మనకు వస్తున్నాయి. మనకి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలన్నీ కూడా సూర్యనారాయణమూర్తి కిరణాలే. ఇవి ఒక 300 కిరణాలు మనందరి మీదకి వస్తాయి. దాని ద్వారానే ఆ అమ్మవారి మీదకి పరమాత్మ యొక్క కిరణ సంపర్కమై అమృతమయమైన తర్వాత ఈ కార్తీక మాసంలో రాత్రులు అధికంగా, పగలు తక్కువగా ఉంటుంది. కాబట్టి అధికంగా జీవోత్పత్తికి అవసరమైనటువంటిది ఆ అమ్మని కలిసి సూర్యనారాయణమూర్తి ఈ భూమి మీదకి పరిపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసములో సాధ్యమైనంత మటుకు దానాలని చేయాలి, స్నానాలని ఆచరించాలి. ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి స్నానాన్ని గనక ఆచరించి ఆ తర్వాత చక్కగా ఆ ఆమ్లకమైనటువంటి అంటే ఉసిరికాయలతోటి దీపాలని పెట్టుకొని ఆ ఉసిరికాయ మీద పెట్టినటువంటి దీపాలకి నమస్కరించుకొని బ్రాహ్మణోత్తములకి దీపదానాలు చేస్తూ, అలాగే అనేకమైనటువంటి ఏ శక్తి ఎవరికి ఉందో ఆ శక్తి కొలది చక్కగా స్వామివారికి దానాలని చేస్తూ ఆ చక్కగా స్వామివారి పురాణాన్ని, కార్తీక పురాణాదులు అనేకమైనటువంటి పురాణాలు, వీటన్నిటినీ కూడా అద్భుతంగా వింటూ ఆ స్వామి నామాన్నే స్మరిస్తూ రామ రామాయనుచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, రామనామము తక్క అన్యవంతయుగూడ నీ స్వరూపముగాదు మనసా అంటూ చక్కగా భగవన్నామాన్ని మనమందరము కూడా
స్మరిస్తూ ఆ నామాన్ని చేసుకుంటూ ఇంకొక పక్కన ప్రదోషకాలం వచ్చేటప్పటికి పరమేశ్వరుడి యొక్క ప్రతిష్ఠ చేసుకొని ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా ఆరాధన చేస్తూ, ఇందాకే బ్రహ్మగారు చెప్పారు, చేతులారంగ శివుని పూజింపరేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువరేని దయయు సత్యమ్ములోనుగా దలుపరేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని మనకి చెప్తారు. కాబట్టి ఈ మాసములో శివకేశవ అభేదముగా చేతులారంగ శివుని పూజింపరేని, అనంత పద్మనాభస్వామి ఏం చేస్తాడండి, చేతులారంగ శివుని పూజింపరేని ఆ చేతులు ఇట్లా పెట్టి చక్కగా స్వామిని అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక పరమేశ్వరుడు ఏం చేస్తాడు, నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు అని చెప్తారు. నోరు నొవ్వంగ హరికీర్తి నుడువరేని, నోరు నెప్పి బుట్టేదాకా హరికీర్తి అనేటటువంటిది చెయ్యండి అయ్యా. అది కార్తీక మాస ఏకాదశిలో చేస్తే స్వామి లేచినప్పుడు గనక చక్కగా ఈ భజన స్మరణ నామకీర్తన చేస్తే అదృష్టవంతులమవుతాము అని మనకి చెప్తున్నారు. అలాగే ఈ ప్రపంచం మీద దయా సత్యము అనేటటువంటిది కూడా పెట్టుకొని ఎవరు ఉంటారో వాళ్ళు కార్తీక మాసములో అద్భుతమైన పుణ్యాన్ని పొందుతారు. ఏమిటి మొదటిది, చేతులారంగా శివుని పూజింపరేని, అంటే కర్మేంద్రియాలు శరీరముతో ఈ యొక్క కాయముతో చేయాల్సిన తపస్సు శివుడికి అభిషేకం, మరి వాక్కుతో చేయాల్సినటువంటి తపస్సు హరినామ సంకీర్తనము, మరి మనస్సుతో చేయాల్సినటువంటి తపస్సు దయా సత్యము, ఇతరుల పట్ల దయగలిగి ఉండడము, సత్యము అనేటటువంటిది బోధిస్తూ ఉండడము, ఆ సత్య స్వరూపాన్ని నిరంతరము హృదయములో ధారణ చేయటము. సత్యము అంటే ఎవరో కాదమ్మా, పరమాత్మే. ఈ పురాణం వింటే ఇది సత్యము, ఈ వేదనాదాన్ని వింటే ఇది సత్యము, ఇది నలుగురికి తెలియపరచడము కూర్చొని దాన్ని దయ అంటారు. చదివేటటువంటి వాడి యొక్క దయ, చదువుతున్నటువంటిది సత్యము, ఈ రెండూ ఎవరి లోపలికి వెళ్ళి కూర్చుంటాయో వాళ్ళందరూ కూడా తరిస్తారు. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఇవాల్టి రోజున ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి శ్లోకం ఏమిటి అంటే, శ్రీవైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే. ఈ నామాన్ని మనమందరము, ఈ శ్లోకాన్ని కూడా ఈ కార్తీక మాసం వైకుంఠ ఏకాదశి రోజున ఎక్కడైనా సరే విష్ణువాలయానికి కానీ శివాలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ, ఎందుకు వీళ్ళకి పరోక్ష ప్రియాయ నమః అని పేరు. మీరు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి విష్ణు స్తోత్రం చేస్తే విష్ణుమూర్తి ఎక్కువ ఆనందిస్తాడట. శివాలయానికి వెళ్ళి విష్ణు స్తోత్రం చేస్తే ఆ స్వామి ఎంతో విశేషంగా ఆనందించి ఆ అద్భుతమైనటువంటి ఆనందంతో మనకి అవసరమైనటువంటిని కూడా వర్షిస్తాడు. దీంట్లో అనుమానము ఏ విధంగానూ అవసరం లేదు. కాబట్టి మనమందరము గుర్తుంచుకోవాల్సింది నామ దాన జప. ఈ జపము అనేటటువంటిది కూడా ప్రధానం. లోపల అంతర్ముఖ సమారాధ్య బహుర్ముఖ సుదుర్లభ అన్నట్టు లోపల అంతర్ముఖంగా ఆ పరమాత్మని పట్టుకుండేటటువంటి ప్రయత్నం మనమందరము కూడా ఈ మాసములో విశేషంగా చేయాలి. ఈ మాసము ఇంకొక ప్రత్యేకత, చాలా విశేషమైనటువంటిది ఏమిటయ్యా అంటే, ప్రదోషకాలంలో మాత్రము ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా శివాలయానికి వెళ్ళి తీరాలి. కారణము, కైలాసములో చక్కగా సాయంత్రము ప్రదోషకాలంలో పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై, బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతుడై వీళ్ళందరూ కూడా ఈ కైలాసములోనే ఉంటారు. కాబట్టి ఉదయాన్నే విష్ణుమూర్తిని, ఆమ్లక వృక్షాలని, అలాగే చక్కగా వేప చెట్టు, రావి చెట్టు ఉండేటటువంటి వాటిల్ని ఇలా అన్ని రకాలుగా ఉదయం పూట ఆరాధిస్తూనే సాయంత్రం సమయం వచ్చేటప్పటికీ ఖచ్చితంగా పరమేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించాలి. ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తిని, ఆ కృష్ణ పరమాత్మ తత్వాన్ని తలుచుకుంటూ, పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఎవరు అయినా దీపాన్ని వెలిగిస్తే, అలాంటి దీపాన్ని చూసినంత మాత్రానే సమస్తమైనటువంటి పాపాలు మనుషులకే కాదు, కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః స్థలే జలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి పుణ్యాః స్వపచాహి విప్రా. ఇది ఎంత గొప్ప శ్లోకమయ్యా అంటే, మనందరికీ కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః, మనం వెలిగించినటువంటి దీపాన్ని ఒక పురుగు చూసినా, ఒక వృక్షము, ఏమిటండి వృక్షానికి కళ్ళుంటాయా అని మీరు అడగచ్చు, ఒక వృక్షము అనేటటువంటిది అది చక్కగా అలా ఎక్కడికి పాకాలో దానికి తెలుసు, వెళ్ళి ఎక్కడ ఆసరా ఉందో అక్కడి నుంచే తీగ పైకి లేస్తూ ఉంటుంది. వృక్షానికి కూడా కళ్ళు ఉంటాయి, దానికి ఎక్కడ ఆసరా ఉందో అటువైపే వెళ్తుంది. కాబట్టి ఈ వృక్షాలు, పతంగాలు, దోమలు ఇవన్నీ కూడా ఈ దీపాన్ని చూసినంత మాత్రానే స్థలములో నివసించేటటువంటివి, జలములో నివసించేటటువంటివి అన్నీ కూడా తరిస్తాయి. దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఇలా చూసినటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి సప్త మోక్షక్షేత్రాల్లో పుట్టి అక్కడి నుంచి కాశీక్షేత్రానికి వెళ్ళి ఇక మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థాయికి ప్రతి వాళ్ళు చేరతారు అని ఒక పద్ధతిలో ముక్తినిచ్చేటటువంటి మాసము, అద్భుతమైనటువంటి దివసము. కాబట్టి ఇలాంటి రోజున మనమందరము కూడా దీపాన్ని వెలిగించడం వల్ల మనము మన కుటుంబ సభ్యులు కాదు, సమస్తమైనటువంటి జీవకోటి ఈ దీపాలను దర్శించేటటువంటి అందరూ కూడా తరిస్తూనే పితృదేవతలు కూడా విశేషంగా తరిస్తారు అని మనకి చెప్పబడి ఉంటుంది. ఎందుకు పితృదేవతలు తరిస్తారు అంటే, వైకుంఠ ఏకాదశి దాకా ఈ ద్వారాలన్నీ కూడా మనకి అన్నీ మూసేసి ఉంటాయి అని చెప్తారు. ఉత్థాన ఏకాదశి స్వామి పడుకున్నప్పుడు మొత్తము ద్వారాలు మూసేసి ఉంటాయి. మన పితృదేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ వెలిగించినటువంటి దీపము వైకుంఠములో వాళ్ళకి ప్రవేశం కావడానికి జ్యోతిగా ఉపయోగపడుతుంది అని మనకి పెద్దలందరూ చెబుతూ ఉంటారు. కాబట్టి అలా అద్భుతంగా తెలుసుకోవాలి. ఇక స్వామివారి యొక్క యోగము అంటేనే, యోగము అనేటటువంటి శబ్దములో ఇంకొక లేని వస్తువుతోటి మనకి గనక ఎప్పుడు అనుసంధానం అవుతుందో దాన్ని యోగము అంటారు. నిద్రే లేనటువంటి ఆ స్వామి నిద్రని నటిస్తున్నాడు కాబట్టి, ఈ నటన అనేటటువంటిది అక్కడ వస్తోంది కాబట్టి, మనందరినీ ఉద్ధరించడానికి నటిస్తున్నాడు కాబట్టి దీనిని యోగ నిద్ర అని చెప్తారు. కాబట్టి ఇలాంటి యోగ నిద్ర నుంచి లేస్తున్నటువంటి స్వామిని మాత్రం ఇవాళ కొలిస్తే మనం కాదండి, గోపికలందరూ కొలుస్తారట. గోలోకము నుంచి బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు వీళ్ళందరూ కొలుస్తారట ఆ స్వామి యొక్క అనుగ్రహ నిమిత్తం. దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా కొలుస్తూ ఉంటారు. ఇలా కొలిచేటటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్తీక మాసములో మనమందరము స్వామిని ఆరాధన చేసుకుందాం. ఈ శరీరము ఉండంగానే దీనిని సాధన చేసుకుందాం అని చెబుతూ, ఎందుకు సాధన చేసుకోవాలి అంటే, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం ఈ మూడు కూడా దుర్లభము. ఈ శరీరం రావడము చాలా కష్టము. మరణించినటువంటి తర్వాత ఒక కాలుకుండే చెప్పు విలువ కూడా ఈ శరీరం చేయదు. కాబట్టి ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, వర్షం పడుతోంది, పడేటప్పుడు అమ్మా ఈ చెప్పులు ఇక్కడ వదిలిపెడతాను అంటే సరే నాయనా అని వదిలిపెట్టిస్తారు. మరణించాక శవానికి చెప్పుకున్న విలువ లేదు. కాబట్టి ఈ మహత్తర శరీరంతో కార్తీక మాసముని సద్వినియోగం చేసుకుందాం. ఈ ఏకాదశిని మరీ సద్వినియోగం చేసుకుందాం. ఈ పురాణం విన్నటువంటి అందరూ కూడా తరించినటువంటి వారే అని చెబుతూ స్వస్తి నా వాణికి విరామాన్నిస్తున్నాను.